మొదట మన పరలోకమందున్న తండ్రి గురించి రెండు విషయాలు చూద్దాం. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క దాని గురించి రెండు విషయాలు చూద్దాం. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి ముందు ఏం చేస్తాడంట? మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీకు కావాల్సినవన్నీ, ఏం తిందామా, ఏం తాగుదామా, అంటే ఏం ధరించుకుందామని మీరేమీ చింతించకండి. మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. మీకు కావలసినవి ఏమిటో మహా అయితే ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి? ఏం తినాలి అని ఆలోచిస్తారు, ఏం బట్టలు ధరించుకోవాలి, ఇవి రెండే కదా. దీని గురించే మనుషులు పని చేస్తానికి బయటికి వెళ్తారు. దేవుడు ఏమంటాడంటే, నీకు వాటిని సిద్ధపరిచి పెట్టాను. హల్లెలూయా. అవి నీకు ఎదురు వస్తాయి, అయితే నువ్వేం చేయాలి? నా నీతిని వెతుకు. హల్లెలూయా. ఏం వెతకాలంట చెప్పండి? నా నీతిని వెతుకు. హల్లెలూయా. నా మార్గాన్ని వెతుకు. ఈరోజు మీరందరూ కూడా ఎవరి మార్గాన్ని వెతికారు? యేసయ్య మార్గాన్ని వెతికారు, నీతిని వెతికారు, కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ చాలామంది గ్రౌండ్లు వెతుకుతారు, క్రికెట్లు ఆడడానికి, ప్యాకెట్లు ఆడడానికి, లేకపోతే క్లబ్బులకో లేకపోతే పబ్బులకో. గంజాయి ఈ మధ్య కొత్తగా ఏమొచ్చింది? అవి ఏం వెతుకుతున్నారు? వాళ్ళు లోకములో ఉన్నటువంటి వాటిని వెతుకుతున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు నా నీతిని వెతుకు. నీతి ఎక్కడ దొరుకుతుంది? దేవుడి మందిరంలోకి వెళ్తే నీతి దొరుకుతుంది. హల్లెలూయా. అందుకని మందిరానికి వచ్చారు మీరు. కాబట్టి నీతిని వెతికిన వారు ఏం పొందుకుంటారు? మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచు. నీ తోటలో నీ నన్ను అంటుకట్టి జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు తండ్రి లాంటి వాడు. మన తండ్రి ఏం చేస్తాడంటే మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. మన తండ్రి మనల్ని పోషిస్తాడు, మన తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. కానీ బైబిల్ గ్రంథంలో తండ్రి మనల్ని పోషిస్తాడని చెప్పబడినటువంటి ఈ మాటను మనం విన్నాం కదా. అయితే కొంతమంది యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆగండి, చూసారా? యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నా తండ్రి నీతిని వెతకండి అన్నాడు. నా తండ్రి నీతిని వెతకండి అంటే చాలామంది ఏం చేస్తారంటే అపవాది దురాశలు నెరవేరుస్తున్నారు. అపవాది యొక్క దురాశలు. కొంతమంది అంటారు, అన్న నేను తాగుతున్నాను, దేవుడు క్షమిస్తాడా అన్నాడు.
తాగుతున్నాను, దేవుడు క్షమిస్తాడా కాదు అడగాల్సింది. తాగుడు మానేస్తున్నాను, దేవుడు క్షమిస్తాడా? హల్లెలూయా. నీ తండ్రి దురాశలు నెరవేరుస్తూ నన్ను దేవుడు క్షమిస్తాడా అని అంటే దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమన్నాడు? నీతిని వెతకమన్నాడా లేకపోతే దురాశలు వెతకమన్నాడా? చెప్పాలా? నీతిని వెతకమన్నప్పుడు నువ్వేం చేయాలి? త్రాగుడు మానేస్తున్నాను ప్రభు, నన్ను క్షమించు. హల్లెలూయా. మానేసిన తర్వాత ఏం చేయాలి? నీతిని వెతకాలి. దేవుడు ఎందుకు క్షమిస్తాడు? దేవుడు ఎప్పుడైనా కూడా ఎందుకు క్షమిస్తాడు? తిరిగి ఇంటికి వచ్చినటువంటి తప్పిపోయిన కుమారుని ఎందుకు క్షమించాడు? తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ఇంటికి వచ్చాడు. పందులు తినేటువంటి ఆ పొట్టును తినేటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో తన తండ్రి గుర్తుకొచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి క్షమించబడ్డాడు. ఎప్పుడైతే పాపాన్ని వదిలిపెట్టి, దురాశలను వదిలిపెట్టి నీతిని వెతకడానికి మందిరానికి వస్తామో మనము నిజముగా దేవుని బిడ్డలము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కానీ మనసంతా కూడా ఎక్కడ ఉంటుందంటే దేవుడి సన్నిధి మీద ఉంటుంది. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు అంటాడు, కీర్తనల గ్రంథము 62:5 చదవండి. 62:5. కీర్తనల గ్రంథం 62:5. నా ప్రాణమా, గట్టి చదవమ్మా, గట్టిగా చదవ. దేవుని నమ్ముకొని ఏం చేస్తుందంట? దేవుని నమ్ముకొని ఏం చేస్తుంది? మౌనముగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకొని ఆ రక్షణలోకి వచ్చి ఉన్నటువంటి నీవు నమ్ముకొని మౌనంగా ఉండు. హల్లెలూయా. నీకు ఆయన వల్లనే నిరీక్షణ. పరలోకపు తండ్రి నీకేం చేస్తాడంటే నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. పరలోకమందున తండ్రి నీకేం చేస్తాడు? నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకంలో పోయి పడ్డం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నిన్నేం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు. రా బిడ్డ, మందిరానికి రా, నా సన్నిధికి రా, నా రక్తములో నీ పాపాలు కడగబడినట్లు ప్రార్థన చేయి, నా నీతిని వెతుకు, నా మాటలు నీ హృదయములో భద్రం చేసుకో. తండ్రి నీకేం చెప్తున్నాడు చూడండి. తండ్రి నీకేం చెప్తున్నాడు? ఎంత మంచి మాటలు చెప్తున్నాడు పరలోకమందు తండ్రి. నీ ఆత్మను నశించిపోయేటట్టుగా చేయక ఆయన నీ ఆత్మను ఏం చేస్తున్నాడు? నిత్య జీవానికి చేర్చున్నట్లుగా నీకోసం తన ప్రాణమునే పెట్టాడు. హల్లెలూయా. తన ప్రాణమునే నీకోసం ఏం పెట్టాడు? ఎంతగా ప్రేమించాడంట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందరనియు, జీవించు వారికి మీదటక తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొంచున్నాము. ఈరోజు మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే పాపం చేయడానికా? దేవుణ్ణి నమ్ముకున్నామంటే తండ్రి యొక్క అపవాది దురాశలను నెరవేర్చడానికా? ఎందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి? ఇక్కడ రాయబడింది ఏమని? మన కోసం మృతి పొందినటువంటి యేసయ్య కోసం జీవించడానికి నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. ఏం చేయాలి యేసయ్య కోసం? యేసయ్య కోసం ఏమైనా కొండలెత్తాలా? యేసయ్య కోసం ఏమన్నా పెద్ద పెద్ద పనులు చేయాలా? యేసయ్య కోసం ఏం చేయాలి? నీవు యేసయ్య కోసం నీ హృదయాన్ని అప్పగించు. నీ హృదయములో రేగేటువంటి ఆలోచనలు దేవుడికి అప్పగించాలి. హల్లెలూయా. ఇంకేం ఆలోచనలు వస్తున్నాయి మనసులో? అవి అపవాది ఆలోచనలా?
దేవుడికి అప్పగించు, ప్రార్థన చేయి. నీ హృదయాన్ని అప్పగించడం అంటే ఏంటి? చాలామంది అంటారు హృదయాన్ని అప్పగించడం. హృదయాన్ని అప్పగించండి. హృదయాన్ని అప్పగించడం అంటే హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలన్నీ దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా, దేవుడికి అప్పగించాలి. ప్రభా, నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, ఇది ప్రభా అని దేవుడితో నిరంతరము దేవుడితో నువ్వేం చేయాలి? సంబంధం పెట్టుకోవాలి. అది ఎవరికి తెలియదు, భర్తకు తెలియదు, భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు, తండ్రికి తెలియదు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు? తండ్రి అయిన యేసయ్యకి మాత్రమే తెలుస్తుంది. ఏమని? నీ హృదయం ఎవరిదని. నీ హృదయము తండ్రిదా? నీ హృదయము నీతిని వెతుకుతుందా? నీ హృదయము దేవుని రాజ్యాన్ని వెతుకుతుందా? నీ హృదయము దురాశలను వెతుకుతుందా అని ఎవరికి తెలుసుద్ది? ఎవరికి తెలుసుద్ది? పరలోకమందున్న తండ్రికి మాత్రమే చెప్పాలా, తెలుస్తుంది. ఎవరికి తెలియదు. ఇక అందుకనే నా హృదయము వింతగా మారేను. పాట ఎంత బాగుంది. నా హృదయము వింతగా మారేను, నా హృదయము నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. పాడాలందరూ ఈ సంతోషము పాడాలి. ఎందుకు పాడలేదు? నీకు కావలెనా, నేడే యేసు నద్దకు రమ్మో, నేడే యేసు నద్దకు రమ్మో. ఆమేన్. అంటే హృదయమును దేవుడికి ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే, హృదయం ఇచ్చేసాను కాదు. హృదయములో నీవు ఆలోచనలు నీకు వచ్చి, హృదయంలో ఏమొస్తాయి? హృదయం ఇవ్వడం అంటే ఏంటి తెలుసా? హృదయంలో నుంచి ఏమొస్తాయి చూడండి. మనసులో నుంచి ఏమొస్తాయండి? మనసులో నుంచి బంగారం వచ్చిద్దా? మనసులో నుంచి డబ్బులు వస్తాయా? మనసులో నుంచి ఏమొస్తాయి చెప్పండి? మనసులో నుంచి ఏమొస్తాయి? కోరికలు. మనసులో నుంచి ప్రేమ, మనసులో నుంచి ఆలోచనలు, మనసులో నుంచి టెన్షన్స్, మనసులో నుంచి చింతలు, మనసులో నుంచి ఏమొస్తాయి? కోపాలు, అసూయలు. ఇవన్నిటిని ఎవరికి అప్పగించాలి? అప్పుడు వచ్చింది సంతోషం. హల్లెలూయా. మనసులో నుంచి వచ్చే ఇవన్నీ ఎవరికి అప్పగించాలి? యేసయ్యకి. అవన్నీ అప్పగించకుండా ఎవరిని పాట పాడుకుంటూ వస్తాయా? హల్లెలూయా. సంతోషం రాదు. వాళ్ళు ఏమంటారు? యేసయ్య దగ్గరికి వచ్చాను, నాకేం సంతోషం రాలేదే అంటారు. యేసయ్య దగ్గరికి వచ్చావంటే ఎట్లొచ్చావు? శారీరకంగా వచ్చావు. ఏం చెప్పాడు యేసయ్య? అది నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ హృదయంలో చెప్పిన మాటలు చేర్చుకుంటే నీకు సంతోషం వచ్చేసిద్ది. హల్లెలూయా. నీ సంతోషం రావట్లేదంటే అర్థం ఏంటంటే, నీ హృదయంలో ఇంకా ఏవో కోరికలు ఉన్నాయి, ఏవో ఆశలు ఉన్నాయి, ఏవో వాటిని వెంట పరిగెడుతున్నావు. కాబట్టి నువ్వేం చేయబడుతున్నావు? నిరాశ. అందుకని ఏమంటున్నాడు భక్తుడు? నీవు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. హల్లెలూయా. ఏమన్నారా చెప్పాలి? ఎలా? మౌనంగా ఉండు. నీకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నీవు ఊహించిన దానికంటే ఏమన్నాడు? నీవు చెప్పాలా? నువ్వెంత ఊహించగలుగుతావు? నువ్వు దేవుని నీతిని వెతికితే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు దేవుణ్ణి అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఎక్కువ. హల్లెలూయా. చెప్పాలా? కొంతమంది ఎలా ఉంటారంటే, యవ్వన బిడ్డలు పెళ్ళి విషయంలో వాళ్ళు ఏమవుతారంటే, వాళ్ళు ఏదో సినిమా హీరోలను చూసి అట్టుండాలి ఇట్టుండాలి అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? అమ్మాయిని బాగా చూసుకునే మనసు, ఓర్పు ఉందా ఈ అబ్బాయికి?
ఈ అబ్బాయికి ఇస్తే మా అమ్మాయి బాగానే ఉంటుందా అని ఏం చేస్తారు? జీవితకాలము 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మా అమ్మాయిని ఈ అబ్బాయి చేతుల్లో పెడితే ఈ అబ్బాయి నడిపించగలడా అని అంత దూర దృష్టితో ఆలోచిస్తారు. ఆ సమయంలో ఆ పెళ్లి చేసుకునేటటువంటి ఆ బిడ్డలకి అర్థం కాదు. అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి రూపం చూసో లేకపోతే ఏం చూసో ఏంది అదేంది ఇదేంది అనుకుంటారు. కానీ రాను రాను కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకుంటారు, అమ్మో దేవుడు నాకు ఇచ్చిన ఈ భర్తే శ్రేష్టమైన వాడు అని అనుకుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుడు నీకు మేలైనదే ఇస్తాడు. నువ్వు చూసి కొంచెంసార్లు ఉంటే ఇది మేలైంది కాదేమో అనుకుంటావు. అదే మేలైంది కాబట్టి నీకు జతపరచబడింది. హల్లెలూయా. దేవుడు నీకు మేలైంది, అందుకు నువ్వు మౌనంగా ఉండు. నీకెందుకు? అందుకని నువ్వు చింతపడకు అంటున్నాడు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి. నీ ఆలోచనలతో నువ్వు ఎంత చెప్తావు, దాని వెనక ఉన్నటువంటి కీడు నీకు తెలియదు. హల్లెలూయా. దేవుడు తెలుసు దాని వెనక ఏముందో. అందుకనే దేవుడు మంచిదాన్ని నీకు తయారు చేసి నీ చేతుల్లో పెడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని నువ్వు చింతపడద్దు, నువ్వు మౌనంగా ఉండు. హల్లెలూయా. దేవుని నిరీక్షణ ఉంచు. రక్షణలోకి వచ్చావు, నువ్వు దేవుణ్ణి అడుగు, దేవా నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చింది నేను తీసుకుంటా. దేవా ఈరోజు నాకు పస్తుండడం అనేది నీ చిత్తమా, నేను ఉంటా. హల్లెలూయా. అలా రావాలా జీవితం. పరలోకమందున తండ్రికి తెలియదా? హల్లెలూయా. ఈరోజు నీ గురించి తండ్రికి తెలియదా? పరలోకమందున తండ్రి నీకు కావలసినవన్నీ అనుగ్రహించడా? నువ్వు దేని గురించి చింతించినా నువ్వు ఏది సాధించలేవు. అందుకని నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు, ఆ కోరికలు, ఆ ఆశలన్నిటినీ కూడా స్టాప్ చేసేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నీకు హృదయంలో నుంచి ఆశలు వస్తున్నాయి అనుకో, స్టాప్, మౌనం అయిపో, సైలెంట్ అవ్వు. నా దేవుడికి తెలుసు నాకేం కావాలో. నువ్వు మాట్లాడద్దు. ఏమనాలి? హల్లెలూయా. మీ మనసుతో ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఎప్పుడైనా మాట్లాడుకోండి. హల్లెలూయా. మీ మనసుతో మాట్లాడుకుంటే మీకు ఇంకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని మాటలు చెప్పిద్ది మీకు. ఎన్ని చెప్పింది తెలుసా? సెకండ్కి మాటలు చెప్తుంటుంది మీకు. అన్ని తెలిసినట్టు చెప్తుంటుంది. మీరు ఇక్కడ మౌనంగా ఉంటారు, కానీ లోపల మాత్రం అది మౌనంగా ఉండనే ఉండదు. ఏం చేస్తుంటుంది? మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు కూర్చొని ఉంటే నిన్ను ఎవరు ప్రేమించట్లేదు చూడు అంటది. నువ్వు నడుస్తూ వెళ్తుంటే అందరికీ బాగున్నాయి, డబ్బులు నీకే లేవు అంటది. నువ్వు మౌనంగానే ఉంటావు, కానీ మనసు మౌనంగా ఉండదు. మనసు ఏం చేస్తుంటుంది? చెప్తుంటుంది నీకు, నీకంటే నీ అన్ననే బాగా చూసుకుంటున్నారు మీ నాన్న వాళ్ళు అని చెప్తుంది. అన్నీ చెప్తుంటుంది. అప్పుడు నువ్వేం చేయాలా? షటప్, నువ్వు నోరు మూసుకో. హల్లెలూయా. నువ్వు మాతో మాట్లాడాల్సిన అవసరంలా. నా దేవుడికి తెలుసు నాకేమి ఇవ్వాలో, నా దేవుడికి నాకేమి ఇవ్వాలో తెలుసు కాబట్టి నేను నా దేవుడికి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రార్థన చేసి చూడండి, అడిగి చూడండి, దేవుడు వెతికి చూడండి. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ఆయన ప్రేమించేటువంటి బిడ్డలను ఆయన ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి శిక్షిస్తాడు. చదవండి 12:5 నుంచి చదవండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించి తన ప్రతి కుమారుని, చూడండి, ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను. అక్కడ చూస్తే తర్వాత కూడా శిక్షా ఫలం గురించి రాయబడి ఉంటుంది. మీరు అనుకుంటారు ఏంటి, మీకు తెలుసా లేదో, దేవుడు ప్రతి విషయాన్ని కూడా మన మేలు కోసమే చేస్తాడు. మన మేలు కోసమే చేస్తాడు. ఒక్కోసారి నీకు ఆహారం లేదు అంటే, ఓహో ఈ ఆహారం లేదనేది నా మేలు కోసమే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒకరోజు మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తే నా దగ్గర 200 రూపాయలు ఉంటాయి. ఎంత? పాస్టర్ గారు వెళ్తూ ప్రార్థన చేస్తున్నాడు. నా మనసు అంటుంది 100 రూపాయలు ఇద్దాంలే అంటుంది. ఎంత? 200 ఉన్నాయి కదా, 100 ఇద్దాంలే. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, మదన్ నీ దగ్గర ఉన్న 200 ఇచ్చేయి అన్న.
నేనంటున్నాను, ఏం ప్రభువా, ఇంట్లో ఆహారం లేదు. అప్పుడే ఆ పాస్టర్ గారు రాకముందే అమ్మతో పాస్టర్ గారు అంటున్నారు, వెళ్ళి 2 కేజీలు బియ్యం, 1/2 కేజీ నూనె, 4 గుడ్లు తీసుకురా అన్నారు. అని అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు వచ్చారు. నేను బయటికి వెళ్దాం అనుకొని ఆగాను. ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. అప్పుడు నా మనసు అంటుంది 100 రూపాయలు ఇవ్వంటుంది. దేవుడు అంటున్నాడు 200 ఇచ్చేసి. 200 ఇచ్చేస్తే మేమేమైపోవాలి? ఎండుకోవాలి. హల్లెలూయా. శిక్ష ఏదది? అది శిక్షలాగా కనబడింది. హల్లెలూయా. అది శిక్షిస్తున్నట్టు కనబడింది. సరే, ఆయన ప్రార్థన చేసి అయిపోగానే నిజంగా అయితే నేను 100 రూపాయలు ఇవ్వగలను, కానీ బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. నా ప్రభు మాట నా 200 ఇచ్చేసి, నాకు ఇష్టమై ఇవ్వాల. నిజంగా నాకు ఇష్టమయ్యి ఇవ్వాల. నా మనసుకి ఏమనిపిస్తుంది? 100 ఇస్తే 100 పెట్టుకుంటూ 2 కేజీలు బియ్యం, 100 కేజీ బియ్యం. ఇది ఇప్పుడు కాదులే, జరిగింది 2009లో జరిగిన సంగతి. కేజీ బియ్యం, 1/4 కేజీ నూనె, 2 గుడ్లు తెచ్చుకుంటాం కదా. ఏది ప్రభువా, 200 ఇచ్చేయమన్నావు అని చెప్పి 200 ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు అంటారు, 100 ఇచ్చుంటాడేమో అనుకొని, సరే 2 కేజీలు కాదులే, 1 కేజీ బియ్యం, 1/4 కేజీ నూనె, 2 గుడ్లు తీసుకురా. ఇప్పటికే టైం 3:30, 4 అయింది సాయంత్రం. అంత వండుకొని తినాలి కదా, కానీ పదా అంటే నేను లేవట్లా, కూర్చొని ఉన్నా. దేవుని స్తోత్రం అని. ఎట్లా ఉంటుందో చూడండి దేవుని బిడ్డలారా. తండ్రి మాటకు మనం లోబడితే కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంటిది చేశాగా. ఇప్పుడు పాస్టర్లతో నేను 200 ఇచ్చేసాను అని చెప్తే అదేమంటారు, ఏమంటారు అసలు ఏంటి అని అనుకుంటున్నా. అంతే, కొద్దిసేపు అట్ట మనసు. తనేమో ఇంక వెళ్ళు, ఏడు కూర్చుంది అంటుంది. ఇంక ఎట్లానే మాటలా జరుగుతూ ఉన్నాయి. అంతలో ఒక అతను రామచంద్రరావు అని అతను 100 కేజీల రైస్ బ్యాగ్, ఎంతండి, 100 కేజీల రైస్ బ్యాగ్ తీసుకొచ్చి టపామని వేసాడు. వాళ్ళకి పొలాలు ఉన్నాయంట, పెద్ద పెద్ద బస్తాలు కొడతారు. ఇప్పటిలాగా 25 కేజీలు కాదు, 100 కేజీలు అంటే తెలుసుగా, ఎంత పెద్ద బస్తా. అంత పెద్ద బస్తా తీసుకొచ్చి వేసిన తర్వాత, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈరోజు నా పుట్టినరోజు అన్నారు. మా చర్చి కాదు, ఎక్కడ వేరే. అయితే ప్రార్థన చేసిన తర్వాత 1000 రూపాయల నోట్ ఇచ్చాడు అతను కానుక. అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉంటాయిగా, తెలుసా మీకు? 1000 రూపాయల నోట్, 1000 రూపాయల నోటు తీసుకున్నాను, రైస్ బ్యాగ్. నేను ఎన్ని కేజీలు బియ్యం అనుకుంటున్నానో చెప్పాలా? 2 కేజీలు బియ్యం అని. నేను 1 కేజీ బియ్యం అని నేను అనుకుంటే దేవుడు 100 కేజీలు పంపించాడు. నేనే 100 రూపాయలు ఇద్దామనుకుంటే దేవుడు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తే దేవుడు 10 రూపాయలు దేవుడు అక్కడ ఇచ్చాడు. అంటే దేవుడు ఎంత నమ్మదగిన అంటే, ఆయన నీతిని వెతికితే నీకు ఏం కావాలో నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా చేస్తాడు. హల్లెలూయా. అది నేను అనుభవించా. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు. విశ్వాసంతో ఈ సేవ ప్రారంభించాం. మేము ఏ విదేశాల్లో ఎవరో మాకు డబ్బులు పంపిరు, లేకపోతే ఎక్కడ ఎవరైతే నేను పరిచర్య చేస్తానో, ఎవరికైతే నేను ప్రార్థన చేస్తాను, పరిచర్య చేస్తానో, వారి ద్వారానే దేవుడు మమ్మల్ని పోషిస్తా ఇప్పటిదాకా తీసుకుని. అందుకని అంటున్నా, పరలోకపు తండ్రికి తెలియదా? అందుకని మన హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు ఎవరికి అప్పగించాలి? దేవుడికి. నాకు వచ్చింది ఆలోచన, 100 ఇచ్చి 100 ఉంచుకో అని వచ్చింది. నేను చేశాను ఆ పాట? చేయలే. నాకు వచ్చిన ఆలోచన చేశానా? చెప్పండి, చేయలా. ఎందుకు చేయలా? నీతిని వెతకాలి. హల్లెలూయా. దేవుడి నీతిని వెతకాలి. నా నీతి 100 ఇచ్చి 100 తీసుకోవడం, కానీ దేవుడి నీతి నువ్వు 200 ఇచ్చేసేయి. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా. కాబట్టి నాకు మనసులో వచ్చిన ఆలోచన నేను చేయలేదు, కానీ దేవుడు నా హృదయానికి చెప్పాడు కాబట్టి ఆ మాట చేయాలని చేశాను. కానీ దేవుడు నన్ను చేయి విడిచిపెట్టలా. దేవుడు నన్ను సమృద్ధితోనే ఉంచాడు. ఇప్పటికీ కూడా ఆ రోజు మేము అంత కష్టములో కూడా మేము అలా ఉన్న స్థితులను బట్టి
ఈ రోజు కూడా దేవుడు ఉదయం ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఏందండి మీరేది భోజనాలు పెడతారు వచ్చిన వాళ్ళకి అని అంటే, నేను అన్నాను, ఒకప్పటి రోజుల్లో మేము ఆహారాని కోసం ఎంతగానో సేవలోకి వచ్చినప్పుడు కష్టపడ్డాం, కానీ మందిరానికి వచ్చిన వారు ఎవరు కూడా ఆకలితో పోకూడదు అనేది మా ఆశ. మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. మందిరంతో ఏముండాలి? మందిరంలో ఏముండాలి చెప్పండి? మందిరంలో ఏముండాలి? ఏముండాలి మందిరంలో? ఆహారం. కాబట్టి దేవుని బిడ్డ, పరలోకమందున్న తండ్రికి ఏం తెలుసు నీ గురించి అంటే, నీకు సమస్తమును పోషించి నిన్ను అన్ని విషయాల్లో నడిపిస్తాడు. ఒక్కొక్క సందర్భములో నిన్ను శిక్షిస్తాడు. హల్లెలూయా. శిక్షించడం అంటే కొంచెం కఠినం చేస్తాడు. ఏం చేస్తాడు? ఇస్తాడో ఇవ్వడో, నేను చెప్పిన మాట చేస్తాడో చెయ్యడో. నేను చేయను. ఆ పాస్టర్కి ఏం బాగానే ఉన్నాడుగా, గుండు మంచి నున్నగా గుండు ఉంది, మంచి షర్ట్ ఉంది. ఆ పాస్టర్ గారండి ఎంత నున్నగా ఉన్నాడో మనిషి. నున్నగా అంటే అర్థం ఏం తెలుసా? మంచి పేదవాడేం కాదు, బాగా రిచ్గా ఉన్నాడు మనిషి. మంచి బట్టలు ఉన్నాయి. ఆ పైన అతని పైన రూపం చూసి నేను ఇతనికి ఏం తక్కువైంది, నేను ఇవ్వాలా అని నేను అనుకుంటే దేవుడి నీతిని నెరవేర్చిన వాడిని కాదు. నేను అతని కోసం కాదు ఇస్తుంది. హల్లెలూయా. అతడు దైవ సేవకుడు. హల్లెలూయా. హీ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క నామములో నా ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామములో నా ఇంటికి వచ్చాడు కాబట్టి దేవుని పక్షముగా నేనేం చేయాలి? దేవుడి నీతిని వెతకాలి. కొంచెం కఠినమైంది. దేవుడు చెప్పింది ఇది చేస్తే నాకెట్లా? ఇది మానవ ఆలోచన, మనసు చెప్పింది ఎట్లా. అందుకని అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు నా ప్రాణమా, దేవుని యందు నమ్మిక ఉంచో. స్టాప్ యువర్ థింకింగ్. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నోరు మూసుకో. ఓరికి చెప్తా ఉండు. దేవుని మీద నమ్మకం ఉంచావు కదా, ఇందాకేం చదివావు? దేవుని యందు నమ్మకం ఉంచో నా ప్రాణమా, దేవుని యందు నమ్మకం ఉంచో, మౌనం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. టఫ్గా మాట్లాడుతుంటుంది ఒక్కోసారి దేవుని ఇష్టం. అంటే దేవుడు చేస్తాడు అని చెప్పదు మనసు. ఎప్పుడు ఏం చెప్తుంటుంది? నీకే నీ వల్ల ఏందో నువ్వు చేసే పని అంతా తీసుకెళ్ళి ఆ పాస్టర్ కానకి ఇటు ఏంది, ఇంట్లో నేను భార్య దగ్గర ఇప్పుడు ఉంటుంది, నీకు ఉంటుంది చూడు, నీకు ఉంటుంది, రూపాయి కూడా లేకుండా ఇచ్చేయమని చెప్పి ఎవరు చెప్పి మనసు చెప్తుంటుంది. ఇటు 100 చెప్తుంటుంది మనసు. అందుకని మౌనంగా ఉండు. కొన్నిసార్లు శిక్ష వచ్చిందా, అది నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను ఇంకను ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు. అబ్రహాము జీవితంలో నిజంగా అబ్రహాము ఏం చేయలేదు దేవుడి విషయంలో. దేవుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు, బంధువులు విడిచిపెట్టేశాడు. ఎక్కడికో తెలియని స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ గుడారం వేసుకుని అక్కడ బలిపీఠం కట్టుకుని దేవుడికి ప్రార్థన చేసుకుంటా. ఏంటి సంతోషం అబ్రహాంకి? అంత అబ్రహాం అలా ఉంటే దేవుడు గర్భఫలం ఇచ్చే విషయంలో నీకు గర్భఫలం ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అండి? 1, 2, 3, 4, 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏమంటారు? ఓహో అబ్రహాం, ఏంది అబ్రహాము, ఏంది పరిస్థితి, నీ దేవుడు అంటావు, నీకు పిల్లలు లేరు అని అంటే అబ్రహాం ఎంతగా కుమిలిపోయి ఉంటాడు. శిక్ష వచ్చిందా? శిక్షిస్తున్నాడా? దేవుడు శిక్షిస్తున్నాడా? శిక్షించినా కూడా అబ్రహాము దేవుడిని ఆరాధించకుండా ఉండాల. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఉండాల, నిరీక్షించకుండా ఉండాల. ఒకసారి అన్నాడు, ఏంది తండ్రి ఇన్ని ఇచ్చారని చెప్తున్నావు, ఇవన్నీ కూడా నాకు ఇచ్చారని చెప్తున్నావు, కానీ నా పనివాడైనటువంటి ఎలియాజర్కేగా వెళ్ళిపోయేది ఇవన్నీ కూడా. హల్లెలూయా అని చెప్పి తండ్రి అంటున్నాడు, రా అబ్రహామా, అలా రా, ఆ ఇసుక రేణువులు చూడు, ఆ ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహము నీ గర్భములో నుంచి వస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది తండ్రిని నమ్మడం అనేది ఏంటంటే, అక్కడ ఏమీ లేనప్పుడు చెప్పాలా, ఏమీ లేనప్పుడు దేవునికి స్తోత్రం, ఏమీ లేదు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మా. 18. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18. నీ సంతానము ఇలాగ ఉండునని
ఒక్క నిమిషం ఆ పైన కూడా చిన్న మాట, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి, పరలోకమందున తండ్రి ఎలాంటి నిరీక్షణ ఇస్తాడంటే, నీకు ఆధారము లేదు, అసలు ఎట్టా అనుకోవాలి, నేను ఎట్టా అనుకోవాలి, ఒక్క కొడుకే లేడు, నాకు జనములకు తండ్రి అని చెప్తున్నాడు దేవుడు. ఏంటి మాట? ఇప్పుడు ఒకవేళ ఎలా ఉంటుందంటే, నీకు తినటానికి లేనప్పుడు నన్ను దేవుడు 1000 మందికి భోజనం పెట్టేవాడిగా మారుస్తాడని చెప్పి అంటే ఎట్లుంటుంది? ఏమంటారు వినేవాళ్ళు? వీడికి ఇంట్లో గతి లేదు, ఇంట్లో భార్యకి అన్నం పెట్టలేడు, వీడంటే 1000 మందికి భోజనం పెడతాడంట. అట్లా ఉంటుంది మాట. అవును, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవే. చప్పటి కొడదామా అందరము? నాకు ఆధారం నీవేనయ్యా, కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా. లోకములో ఎన్నో జయాలు చూశాను నేనెంతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనెంతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలం మారినా కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన మీద ఆధారపడడం అనేది మనకు నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా, మనకు నేర్పిస్తాడు. అందుకని పరలోకమందున తండ్రి అని చెప్పి కాదు, అసలు నీ ఆధారం ఆయనైనట్టుగా నీ జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. నీకు దేవుడు సమస్తమును పోషిస్తాడు, ప్రేమిస్తున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నిన్ను నిత్య జీవనం నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన నీతిని వెతకడం నేర్చుకుంటే ఆయన నిన్ను సమస్తమైన విషయాల్లో జయాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాడు. అందుకనే పరలోకమందున తండ్రి యొక్క మనసును ఎరగాలి ఫస్ట్. హల్లెలూయా.